గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య మానవ దేవత భాగవత భగవంతాది సంసేవిచితార్చినం బగు అండపిండ బ్రహ్మాండ చండ ప్రచండ పండిత ప్రకాండ మాల కొండ గుండెపై అధిరోహితుండైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహస్వామి పాద పద్మముల నిజవాసము మొగిలిచర్ల నివాసము. వేణుగోపాల స్వామిని వెంట తెచ్చుకొని అనుక్షణము కడుపులో పెట్టుకొని కాపాడుకొనిచున్న పరమ పవిత్ర ప్రదేశము మొగిలిచర్ల ప్రాంతము. దత్తాత్రేయుని దర్శనార్థము విచ్చేయు భక్తుల సందోహముతో ప్రతిక్షణం పరవశించు పావన తీర్థము మొగిలిచర్ల క్షేత్రము. తిరుమల శెట్టి కోటయ్య స్వామిని సిగను సింగారించుకొని అనవరతము ఆనందించు అనిర్వచనీయమైన అభిప్రాయము మొగిలిచర్ల అమేయము. ఆదివారం రోజున సకల భక్తజన సమ్మోద వారము గావించి సమాదరించు సర్వజన సందోహము మొగిలిచర్ల నిస్సందేహము. విరులతో సిరులతో మరులతో గిరులతో అలరారుతూ పశువులతో శిశువులతో పాడి పంటలతో పండు వెన్నెలతో చక్కని దరహాసంతో చిక్కని పరిహాసంతో మమకారపు మాటలతో అమ్మను మరిపించు కమ్మని ప్రేమను కనబరుస్తూ అతిథులను అభ్యాగతులను ఆశ్రితులను వాసితులను వీక్షకులకు ప్రేక్షకులకు రక్షగా లక్షగా దక్షగా రక్తిగా ముక్తిగా ప్రభవించి విభవించి ఉద్భవించిన మోక్షలోకపు ప్రదేశము మొగిలిచర్ల నివేశము. మొగిలిచర్ల గ్రామ ప్రజలు మంచికి చుట్టారు శ్రీకారం, చదువుపై చూపారు మమకారం, ఈ కార్యక్రమానికి అందించారు సహకారం. వారికి మా నమస్కారం. తరువాత ఎక్కడ వెలిసినటువంటి పరమ పావన మూర్తి వేదాంత విద్వన్మణి పావన పరకామణి వైరాగ్య శిరోమణి శిష్టజన శిఖామణి తత్వశాస్త్ర చింతామణి ఆధ్యాత్మిక చూడామణి మానవ మరకతమణి దత్తాత్రేయ దివ్యమణి కొలువైన వేదాంతపు గని మొగిలిచర్ల విజ్ఞానపు గని పసిడి పంటల సిరులు కురిపించు మొగిలిచర్ల కీర్తి యశస్సుల విరులు మొలిపించు మొగిలిచర్ల భక్తి ప్రపత్తుల మరులు కలిగించు మొగిలిచర్ల జ్ఞాన వైరాగ్య వరాలు వర్షించు మన మొగిలిచర్ల. ఈ ఊరిలో 100 సంవత్సరాలు జరుగుతున్న శతవార్షికం గురించి, మన పాఠశాల గురించి, శతాబ్దాల విజ్ఞాన సారాన్ని విశ్వవ్యాప్తంగా వించిన చతుర్ముఖిని మస్తకం విధి రాతను తలరాతను కరగీతను గతి మార్చిన 100 వత్సరాల పుస్తకం. అజ్ఞానంధకారాన్ని తొలగించి విజ్ఞాన వెలుగులు ప్రసరించి విహయాస కీర్తిని ప్రసాదించిన అభయ హస్తకం. కాలాన్ని ఎదిరించి జ్ఞానాన్ని ఇలదించి అలుపన్నదే లేకుండా గెలుపు తలుపుపై తను చేసిన సంతకం మొగిలిచర్ల ఆదర్శ ప్రాథమిక పాఠశాల శతవార్షికం. The school celebrates a glorified century. It is an educational factory. It is the symbol of victory. It creates a wonderful history. బడి అంటే కాదు శిక్ష, అది తరతరాలకు రక్ష. బడి అంటే కాదు భవనం, అది జ్ఞానకాంతులు ఇచ్చే వనం. బడి అంటే కాదు ఆట, అది వేద విజ్ఞానపు తోట. బడి అంటే కాదు యంత్రం, అది మంచి మనుషులుగా మార్చే మంత్రం. బడి అంటే చదువుకే కాదు పోలిక, అది మానవత్వపు మాలిక. ఈ పాఠశాలలో చదివిన విద్యా కుసుమాలు సుగంధ భరితాలు భారతీయ మెడలో వాడని మందారాలు తెలుగు తల్లి సిగకు సింగారాలు. అలాంటి వారను తరుచుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంకొక మాటగా నోబెల్ అవార్డు గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెబుతారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, where the head is held high, where knowledge is free, where the world has not broken up into fragments by narrow domestic walls, where the words come out from the depth of the truth, where the tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into dreary desert sand of dead habit, where the mind is forward led by thee into ever widening thought and action, into that heaven, my father, let my country awake. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మలగలదో, ఎక్కడ మనిషి తలెత్తుకు సగర్వంగా తిరగలడో, ఎక్కడ మనిషి ఇరుకైన 4 గోడల మధ్య
మగ్గిపోరో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యాల నుండి బాహ్రిల్లుతాయో, ఎక్కడ అలసట లేని పరిశ్రమ జ్ఞాన వైపు చూస్తుందో, పరిశుద్ధమైన జ్ఞానవాహిని అంధకారపు మతాంధపు విశ్వాసపు టరాలలో ఇంకిపోదో, తలపులోన పనిలోన నిత్యం విశాల పదాల వైపుకి నన్ను నా దేశాన్ని పైనింపజేయి ఓ భగవంతుడా అంటారు. అలాంటి భగవంతుడు అప్పుడు కోరినటువంటి వారిని ఈరోజు మన దేశాన్ని ఇలాంటి అద్భుతమైన స్వేచ్ఛ స్వర్గంలోకి తీసుకెళ్తున్న ఆనాటి నుండి ఈనాటి వరకు వారి మొత్తానికి పాదాభివందనం చేస్తూ, అకార్డింగ్ టు కొఠారి కమిషన్, ఏ నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటారు ఆయన. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో తయారవుతుందన్నారు. అక్కడ ఎవరు భాగ్య విధాతలు ఎవరుగా ఉంటారు? గురువులు. గురువు అంటే సింహాసనంపై కూర్చున్న రాజైనా, మంది మార్బలంతో మందహాసం చేసే మంత్రైనా, కుచేరుడైనా కుబేరుడైనా వినమ్రతతో శిరసాభివందనం చేయగల విశిష్ట దైవం గురువు. గురువులంటే అక్షరాలు దిద్దించే వాళ్ళేనా? మార్కులు ర్యాంకులు తప్పించే వాళ్ళేనా? అణువణువున స్ఫూర్తిని నింపేవాళ్ళు, సేవా తత్పరత సంస్కారం అలవర్చేవాళ్ళు, జీవిత సత్యాల్ని ఆవిష్కరించేవాళ్ళు, నైతిక విలువల విత్తుల్ని వెదజల్లేవాళ్ళు, మెతుకు విలువ బతుకు విలువ తెలిపే ప్రతి ఒక్కరూ గురుతుల్యలే. జీవన సంద్రంలో చుక్కాని నా ఎల్లరెరుగుని ఎడారిల్లో దిక్కులేని వారికి దిక్కై నిలిచే దిక్సూచిలా, సమస్యల వాళ్ళలో తడుస్తున్నప్పుడు నేనున్నానని మన పక్కన నిలిచే ఆప్యాయతల గొడుగుల, తడారిన గొంతుకు దాహం తీర్చే అమృతపు మడుగుల, అక్షర జ్ఞానం, ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం, నడత నీతి నిజాయితీ నేర్పించే అలాంటి గురువులకు శిరసాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారికి ఇప్పుడు ముందుగా ఇంకొక మాటగా